ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 769 నామము యజ్ఞరూప. ప్రతిపదార్థము యజ్ఞరూప, యజ్ఞ స్వరూపురాలు, విష్ణు స్వరూపురాలు, యజ్ఞములు స్వరూపంగా గలది. 3 ముఖ్యాన్మాయ రహస్యమందు చెప్పబడిన యజ్ఞ స్వరూపురాలు. వేదములో యజ్ఞమే విష్ణువు అని చెప్పబడినది. ఈమె విష్ణు స్వరూపురాలు గనక యజ్ఞరూప అని చెప్పబడుచున్నది, లేదా యజ్ఞములే స్వరూపంగా గలది. హరివంశమందును పద్మపురాణమందును శంకరుని గురించి వర్ణించుచు ఇట్లు చెప్పబడినది. యజ్ఞాంగములు దేహాంగములు: 1 వేదములు పాదములు, 2 యూపము దృష్టాలు, 3 క్రతువు అస్థము, 4 చితి ముఖము, 5 అగ్ని జిహ్వ, 6 అధర్మము రోమము, 7 మహాతపస్సులగు బ్రాహ్మణులు శిరస్సు, 8 అహోరాత్రము ఈక్షణము నేత్రము, 9 వేదాంతము శృతిభూషణము కర్ణభరణము, 10 శృవము తుండము, 11 అజ్యము నాసిక, 12 సామగానము కంఠస్వరము, 13 ధర్మము అసత్యము, 14 క్రమ విక్రమములు సత్క్రియాలు, 15 ప్రాయచిత్తము నఖము, 16 పశువు జానువు, 17 ఔద్గాత్రము అంత్రము ప్రేగు, 18 హోమము లింగము, 19 మహాషధి ఫలబీజము, 20 వాయువు అంతరాత్మ, 21 మంత్రము స్విగ్వాకారము పిరదుల వికృతి, 22 సోమరసము శోణితము, 23 వేది స్కందము భుజశిరసు, 4 అవిస్సు గంధము, 5 ఆవ్యకావ్యములు అతివేగము, 26 ప్రగ్వంశము శరీరము, 27 నానాదీక్షలు అర్చనలు, 28 దక్షిణ హృదయము, 29 ఉపక్రమము అష్టచిబుకము, 30 ప్రవగ్ర్యము అవర్తభూషణము, 31 నానా ఛందస్సులు గతిపదము మార్గము, 32 యజ్ఞాంగములు దేహాంగములు, 33 గుహ్యోపనిషత్తు ఆసనము, 34 ఛాయా పత్ని. ఈ స్వరూపములు గల ఈశ్వరుడు మేరు శృంగం వలె ఉన్నతుడై ఉండినాడు, లేదా ముఖ్యాన్మాయ రహస్యమందు ఇంద్రియ ద్వారములచే గ్రహించిన గంధాదులతో ఆత్మదేవతను స్వభావముగా ఆరాధించి తెలుసుకొనిన దానికి మహాయాగమని పేరు అని చెప్పబడినది. అట్టి యజ్ఞ స్వరూపురాలు 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 770 నామము ప్రియవ్రత, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రియవ్రతాయ నమః అని చెప్పాలి. వ్రతములందు ప్రియ ప్రీతి గలది. దీక్ష అనే మాటను వేదాలు వ్రతం అంటారు. అన్నం నన్యద్యత్రాద్వత్తం అన్నం నపరిక్షితక్షిత తద్వతం తత్రీయం. శ్రద్ధాభక్తులతో చేసే పుణ్యకార్యాలను, ప్రజోపయోగ కార్యాలను, దేవతారాధనలను, అర్చనలను, పూజా పునస్కారాలన్నిటినీ వ్రతాలంటారు. ఏ దేవతను ఎలా అర్చించినా దేవత స్వరూపురాలని అమ్మవారే కాబట్టి, భక్తి శ్రద్ధ దీక్షలు ఆత్మగుణాలు కాబట్టి అమ్మవారు వ్రతాలంటే చాలా ప్రీతి చెందుతుంది. ప్రియ అంటే ప్రియుడు అని అర్థం. అమ్మవారికి ప్రియుడు తన భర్త అయిన సదాశివుడే కాబట్టి సదాశివుని యందు వ్రతదీక్ష కలది అని ఈ నామానికి అర్థము చెప్పవచ్చు. ప్రియ అనే పదము ప్రేమను సూచించే పదం కాబట్టి 730 నామములో చెప్పినట్లుగా అమ్మవారు ప్రేమ రూపం కూడా కాబట్టి ఆ ప్రేమను అందరికీ అందివ్వడంలో వ్రతంగా అంటే దీక్షంగా వ్యవహరిస్తుంది కాబట్టి అమ్మవారి ప్రియవ్రత. 1 వ్రతముల యందు ప్రీతి కలది, 2 సదాశివుడే వ్రతంగా గలది, 3 అందరికీ ప్రేమను పంచడంలో వ్రతంగా గలది అని ఈ నామానికి అర్థము. ప్రియమైన వ్రతములు గలది. ప్రియవ్రతుడనే రాజస్వరూపురాలు, సకల దేవత స్వరూపురాలు గనక ఏ దేవతను గురించి వ్రతము చేసినను ఈమె సంతోషించును. భవిష్యత్తోత్తర పురాణములు మనుషుడు దేవుని గురించి కానీ దేవిని గురించి కానీ వ్రతమాచరించిన పార్వతీ పరమేశ్వరులకు సంతోషమును కలిగించును. వీరిద్దరూ జగత్తుత్పత్తికి కారణభూతులు కావున దేవతలకు వీరికి భేదం ఉన్నదని
తలంపకూడదు. జగతంతయు శివశక్త్యాత్మకము అని గలదు, లేదా ప్రియవ్రతుడని రాజస్వరూపురాలని కలదు. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.